ఒట్టి మాటలు అవి. మేనిఫెస్టో గత లోపల కూడా మంచి మంచి మేనిఫెస్టోలు పెట్టారు. చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని చెప్పి బీసీలకు మేనిఫెస్టోలో పెట్టారు. అక్కడ ఢిల్లీలో మాట కూడా ఎత్తలేదు. ఒక్క ఎంపీ, ఎంతోమంది ఎంపీలు ఉంటే కూడా పార్లమెంట్లో నోరెత్తలేదు. మేము బీసీ సంఘాలన్నీ పోయి ధర్నాలు చేసి కలవాలంటే కలవనీయలేదు. వాళ్ళు రాలేదు ఎంబడి, మా ఎంబడి. వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడుంది? రెండవది, టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉండే పోయినసారి. మరి ఎందుకు తీసేసిండు చంద్రబాబు గారు? దాన్ని 35,000కు 45,000కి ఎందుకు పరిమితం చేసిండు? కాబట్టి అవన్నీ మాయమాటలు, వట్టి ప్రజలను తప్పుతో పట్టించేటువంటి బూటక మాటలు. ప్రాక్టికల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా మాట అంటే తప్పడు, మడమ తిప్పాడు. అది ఖచ్చితంగా చేసేదే చెప్తాడు, చెప్పింది అమలు చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు ప్రజలు, కానీ వేరే మేనిఫెస్టోను, వేరే నాయకత్వాన్ని వాళ్ళని నమ్మడం లేదు. వీళ్ళు మోసం చేస్తారనేది తేలిపోయింది. 5 ఏళ్ళల్లో ఆయన ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలు ప్రతిదీ అమలు చేశారు. ప్రతి ఇంటికి డబ్బు పోయింది. ఎవరు ఆకలితోటి మాడలేదు. ప్రజలందరూ నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఉంటే మేము మరింత డెవలప్మెంట్ అయ్యాయి. ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఈరోజు ఇంకా ఆయన మరొక అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చెందుతామని ప్రజలు నమ్ముతున్నారు. ఈ 70 ఏళ్ళు పరిపాలించారు అనేక పార్టీలు. మేమేం డెవలప్ కాలేదు, మా డబ్బు అంతా వాళ్ళే తిన్నారు, ఇప్పుడు మా డబ్బు మాకు వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే డబ్బు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఏవైతే పెడుతుండో తెలంగాణలో కూడా లేవవి. అమ్మఒడి లేదు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 20,000 స్కాలర్షిప్ లేదు, పెన్షన్ ఉన్నంత ఎక్కడ దేశంలో లేదు. ఇవన్నీ పెట్టేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. వీటికి డబ్బు ఏదొస్తుందని వేరే రాష్ట్రాల్లో అందరూ అంటారు. ఈరోజు కర్ణాటకలో ఉన్న బార్డర్ ప్రాంతం బళ్ళారి, నీలగిరి, కృష్ణగిరి, తమిళనాడు వాళ్ళు నేను మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చి మమ్మల్ని ఏపీలో కలుపుకోండి అని అంటున్నారు. మా పిల్లలు ఏపీలో కలిపితే మంచిగా చదువుకుంటారు, మా కుటుంబాలు బాగుపడతాయి. మా పిల్లలందరూ బాండెడ్ లేబర్ లేక రైతుల పొలం పనులకు, కూలీ పనులకు పోతున్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు. అదేవిధంగా మా పిల్లలందరూ హోటళ్ళల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్లో అమ్మ డాడీ అనుకుంటా జోర్దారు మాట్లాడుతున్నారు. టై పెట్టుకొని తిరుగుతుంటే దొరల్లాగా కనిపిస్తున్నారు. కాబట్టి మా పిల్లల భవిష్యత్తు మేము ఎట్లాగో సుఖపడలేదు. మంచి తిండి తిన సుఖపడలేదు, మంచి బట్ట కట్టి సుఖపడలేదు, మంచి ఇండు కట్టడం సుఖపడలేదు. పుట్టేటి కష్టాలు పడ్డాం. కనీసం మా పిల్లలు చదువుకుంటే మా బతుకులు బాగుపడతాయని చెప్పి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా బాధలు ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఏపీలో కలపమంటారు. ఈ ప్రతిపక్షాలకు ఈ కలబొల్లి మాట చెప్పేట వాళ్ళందరికీ చూసి నేర్చుకోవాలి. పో ఛత్తీస్గఢ్, పో ఒరిస్సా, పో ఇక్కడ కర్ణాటక, అక్కడ ఎట్టున్నారు, ఇక్కడ ఎట్టున్నారో చూసి మాట్లాడాలి అని సవాల్ చేస్తున్నాను. రెండవది, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత దూషణలు చేస్తే సరికాదు. అది బీసీ ఎస్సీ ఎస్టీలను విమర్శించినట్టు అవుతుంది. ఆయన అభివృద్ధికి ఈయన పాటుపడుతున్నాడు. దీని నుంచి ఓర్వ లేక, ఈ పేద కులాలను డెవలప్ చేస్తున్నాను ఓర్వ లేక వ్యక్తిగత దూషణకు పాల్పడతాడు. మేము అభివృద్ధి, బీసీ ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందడం ఇలా రాజకీయ నాయకులకు ఇష్టం లేదు. అందుకే ఈ విధమైన వ్యక్తిగత దూషణకు దిగారు. ఈ స్కీములు చూసి మాట్లాడు. ఈ పక్క రాష్ట్రాలు ఉన్నదా, మీ పీరియడ్లు ఉన్నదా, మీ పీరియడ్లో ఎప్పుడైనా చేసేదా? ఒక్కొక్కరు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలించారు, మీరే పరిపాలించారు. మరి ఎందుకు పెట్టలేదు? అప్పుడు బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఉండే బడ్జెట్ ఎందుకు చేయలేకపోయారు వీళ్ళంతా? కాబట్టి ప్రజలందరూ ఈ వాస్తవాలను గ్రహించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన బతుకులు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు పెద్దగా కావాలి, మన పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు రావాలి, మన పిల్లలు కాళ్ళల్లో తిరుగుతుంటే మనం ఆ కాళ్ళలో ఎక్కాలి అనే కలలుగాను కాదు, వాస్తవాల రూపంగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఈ వాస్తవాలను గమనించి ఈ పద్ధతి లోపల ముందుకు పోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక 2-3 పాయింట్లు మీకు చెప్తా. ప్రాక్టికల్గా ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ఎంతమంది మంత్రులు ఉంది? 8-9 మంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో ఈరోజు 11 మంది బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చాడు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా 8 మంది 9 మంది దాటలేరు. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 11 మంది మంత్రులను ఇవ్వడం చిన్న విషయం కాదు. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాతినిధ్యం లేదు. మొన్న ఎమ్మెల్సీలు 18 మంది వచ్చినాయి. 18 మందిలో 11 మంది బీసీలకు ఇచ్చారు, మొత్తం 17 మందికి ఇచ్చారు దగ్గర దగ్గర అందరికి కలిపి. ఇంత ప్రాధాన్యత ఉమ్మడి రాష్ట్రంలో లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదంటే ఒకటి గమనించాలి. బీసీలు ముఖ్యమంత్రులు రాష్ట్రాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత ఎవరు కూడా ఇస్తలేరు. ఆ విషయాన్ని ప్రాక్టికల్గా సంఖ్యాపరంగా చూద్దాం. ప్రాక్టికల్గా ఒట్టి మాటలు కాదు, ఒట్టి డిస్కషన్ వద్దు, ఫిగర్తో సహా చూద్దాం, వ్యక్తులతో సహా చూద్దాం. అవి ఎవరు కూడా సాహసం చేయలేరు. అందుకే అందరూ ప్రతిపక్షాలు కూడా నాతో మాట్లాడినప్పుడు సాటుకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు. అబ్బాయి ఏం ధైర్యమయ్యా మీ సీఎం అది, చాలా ధైర్యవంతుడు, బీసీ ఎస్సీ ఎస్టీలకు చేయాలంటే చాలా ధైర్యం కావాలి, వీళ్ళు నోరు లేని వాళ్ళు, అమాయకులు, అజ్ఞానులు, పేదరికంలో ఉన్న ఈ కులాలను తెచ్చి ఉన్నత స్థానంలో కూర్చుని పెడుతున్నారని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు ఆయన.